మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో చెప్తున్నారు? మీతోను మాతోను చెప్తున్నారు. ఏమని? శాస్త్రుల నీతి కంటే, వినబడుతుంది కదా మీకు, పరిసయ్యుల నీతి కంటే మీ నా నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యం ప్రవేశించలేదు. ఈ అంశం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరం. ఉన్నతుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం నాయన. పరలోక రాజ్యం ప్రవేశించి నిమిత్తం మీరు మమ్మను సంధించబోతున్నందుకు వందనాలు. పరలోక రాజ్య ప్రవేశం కొరకు నాయన మమ్మను సిద్ధపరచబోతున్నందుకు వందనాలు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరని సుస్పష్టంగా మాట్లాడుతున్న దేవా, శాస్త్రుల నీతి ఏంటో పరిసయ్యుల నీతి ఏంటో మా నీతి అధికం కావాలంటే మేమేం చేయాలో మీరు మాతో మాట్లాడండి దేవా. నీ వాక్ ప్రత్యక్షతను నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వలనైనటువంటి వాక్ శక్తితో ప్రకటించడానికి, అధికారపూర్వకంగా ప్రకటించడానికి, పరిశుద్ధాత్మ వలనైనటువంటి ఉపమాన అలంకారముతో ప్రకటించడానికి మీ కృపను ధారాళంగా అనుగ్రహించండి. మమ్మను బలవంతులుగా మార్చండి. దీని నీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఎవరైతే ఈ సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నారో వారికి మరి ఒక తరుణాన్ని ఇమ్మని ప్రేమతో వేడుకుంటున్నాం ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. ఇక్కడ రాయబడిన మాట స్పష్టంగా ఏమని అర్థమవుతుంది? శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి వాళ్ళని పరలోకం తీసుకుని వెళ్ళదు. అందుకని దేవుడు మనతో చెప్తున్నారు, శాస్త్రుల నీతి మీలో ఉంటే, పరిసయ్యుల నీతి మీలో ఉంటే నిశ్చయముగా మీరు పరలోక రాజ్యం ప్రవేశించరు. ఇప్పుడు మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి కలిగి ఉండాలి. ఈ వాక్యం చాలామందికి బయలుపరచబడకుండానే వాక్యాన్ని తెలియజేసిన వాళ్ళని నేను ఎరుగుదును. అయితే ఈ వాక్యంలో చాలా నిగూఢమైనటువంటి సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప ఈ వాక్యం అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మీకు విశదపరిస్తే తప్ప ఈ వాక్యం మీకు అర్థం కాదు. ఎందుకంటే చాలా పొరపాటు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేన్ని చూచి పొరపాటు పడతారు అంటే, నీతి అని రాయబడి ఉంది కదా. ఏ నీతి అని రాయబడి ఉంది? పరిసయ్యులకి నీతి ఉంది, శాస్త్రులకి నీతి ఉంది, వాళ్ళు నీతిమంతులే కదా అని పొరపాటు పడతారు. జాగ్రత్త. ఈ పొరపాటు ఏంటో కూడా నేను మీకు తెలియపరుస్తాను. మీరు నాకు చక్కగా రెస్పాండ్ అయితే కరెక్ట్గా 8 గంటలు పంపేస్తాను. దేవుని వాక్యంలో కథ చెప్పినట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ పరిసయ్యుని నీతి, శాస్త్రి యొక్క నీతి అంటే ఏంటి అంటే, దేవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. అది లోకా సువార్తలో ఉంటుంది. ఆ ఉపమానం ఏంటి అంటే, తమకు తామే నీతిమంతులను కొందరితో దేవుడు ఉపమానం చెప్పాడు. తమ మట్టుకు తామే నీతిమంతులు అంటే వీళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కాదంట, తమ మట్టుకు తామే నీతిమంతులంట. దేవుడి ఉపమానం ఎవరితో చెప్పారు? తమ మట్టుకు తామే నీతిమంతులనుకును కొందరితో దేవుడు చెప్తున్న ఉపమానం, అలంకారం ఏంటంటే, ఇద్దరు దేవాలయంలోనికి
ప్రవేశించారంట. ఆ ఇద్దరిలో ఒకరు పరిసయుడు, మరొకడు సుంకరి. అయితే ఈ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడంట, మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. దేవా, వారములకు 2 మార్లు నేను ఉపవాసం చేయుచున్నాను, ఇంకా నా రాబడి అంతటిలో నీకు 10వ భాగం ఇస్తున్నాను. ఇదిగో చోరుల వలనైనను, అదిగదిగో అన్యాయస్తుల వలనైనను, ఇదిగో సుంకరి వలనైనను లేనందుకు నీకు స్తుతి కలుగుగాక అన్నాడంట. సుంకరి అదే మందిరంలో అల్లంత దూరంలో నిలబడి మోకరించి, నిలబడ్డవాడు ఏం చేశాడు? మోకరించి 2 చేతులు పైకెత్తి ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకుంటూ, పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అంటే తన పాపములను క్షమించమని అడిగాడు. ఇక్కడ నేను నీతిమంతుణ్ణోయ్ అని దేవుడితో చెప్పుకున్నాడు. ఇక్కడ నేను పాపాత్ముణ్ణోయ్ నన్ను క్షమించు అని దేవుణ్ణి వేడుకున్నాడు. అర్థమైందా? దేవుడితో చెప్పుకోవడం వేరు, వేడుకోవడం వేరు. మరి దేవుడితో చెప్పుకుంటున్నారా, వేడుకుంటున్నారా మీరు? దేవుడితో చెప్పుకోవడం వేరు, వేడుకోవడం వేరు. అప్పుడు దేవుడు ఎలాగా డిక్లేర్ చేశాడంటే దాన్ని, పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళెను. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, చాలా పొరపాటు పడవచ్చు. ఏమనంటే అతడు నీతిమంతుడే, అతని కంటే ఇతడు నీతిమంతుడు అని అనుకోవచ్చు మీరు. ఇది తర్వాత చెప్తాను నేను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీతి ఉన్నంత మాత్రాన నీతివంతుడు అయిపోడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను? రక్తపుష్టిలో ఏముంది? రక్తం. రక్తహీనతలో ఏముంది? రక్తం. అంటే రెండిట్లో రక్తం ఉన్నట్టు మనిషిలో. అంటే రక్తపుష్టికి రివర్స్ పదం రక్తహీనత. అంటే రెండిట్లో రక్తం ఉన్నంత మాత్రాన ఈ రక్తహీనుడికి రక్తం ఉంది అనడానికి లేదు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. భక్తిపరుడు, భక్తిహీనుడు, రెండట్లో ఏముంది? భక్తి. ఇక్కడ భక్తిపరుడు రెండో వాళ్ళలో భక్తిహీనుడైతే భక్తి ఉందంటే భక్తిపరుడు అవుతాడా? భక్తి లేనోడు అవుతాడు. అంటే పూర్తి విరోధం. అర్థమైంది కదా మీకు? బుద్ధి కలిగినోడు, బుద్ధి లేనోడు. బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి ఉందండి, బుద్ధి లేనోళ్ళలోనూ బుద్ధి ఉందండి. నాకు బుద్ధి లేని కొడుకు కావాలండి అంటావా? నాకు బుద్ధి లేని అల్లుడు కావాలండి, నాకు బుద్ధి లేని కోడలు కావాలంటే ఇందులో ఎంత బుద్ధో, సుబుద్ధి. ఇందులో మాత్రం జ్ఞానోదయం అంటావా? నాకు రక్తహీనత ఉందండి, రక్తం ఎక్కించక్కర్లేదండి అంటావా? రక్తం ఎక్కించుకోవాలి. నాకు భక్తిహీనత ఉందండి, అయితే నాకు ప్రాబ్లం లేదండి, నేను భక్తురాలండి అనగలవా? అంటే నీకు బుద్ధి కనబడినంత మాత్రాన రెండట్లకి రివర్స్. ఎక్కడ కూడా మీకు అతని కంటే ఇతడు నీతిమంతుడు అంటే మీరు అనుకుంటారు, అయితే అతడు నీతిమంతుడునేమో అనుకుంటారు. ఇది జాగ్రత్తగా గట్టే పెట్టుకోండి, మీకు తర్వాత అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి, పరిసయ్యుని యొక్క నీతి ఏంటి? స్వనీతి. ఏ నీతి? యెషయా గ్రంథంలో మీ నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు అన్నాడా లేదా? మన నీతి అంట దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా ఉందంట. ఇప్పుడు పరిసయ్యుడి యొక్క నీతి దేవుని దృష్టికి ఎలా ఉంది? మురికి గుడ్డ. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీయండి త్వరగా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనములో, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. దానియేలు ఏమన్నాడు?
నీ కనికరమును బట్టి మేము ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యాలను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నిలబడి ఎవరు ప్రార్థించారు? ఇందాక అక్కడ పరిసయ్యుడు మందిర ఆలయంలో నిలబడి చోరుల వలనైనను అన్యాయస్తుని వలనైనను ఇదిగిదిగో సుంకర వలనైనను లేనందుకు నీకు స్తుతి, నీకు వందనం, నీకు స్తోత్రం. 2 మార్లు ఉపవాసం, వారానికి దశమ భాగం ప్రతి దాంట్లో. కానీ దానియేలు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినోడు నీ కనికరము బట్టి తప్ప మా స్వనీతి క్రియలను బట్టి కాదు అన్నాడా లేదా? స్వనీతి కార్యములను బట్టి కాదు. అంటే ఇప్పుడు పరిసయ్యుని యొక్క నీతి సొంత నీతి అంటే ఏంటి? తమ మట్టుకు తామే నీతిమంతులు. మత్తయి సువార్తలో రాయబడి ఉంది వీళ్ళ గురించి. చెప్తాను ఇవన్నీ. మత్తయి సువార్తలో వీళ్ళ గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్తలో వాళ్ళంట మనుష్యులకు నీతిమంతులుగా కనబడాలనుకుంటారంట, లోపల మాత్రం వీళ్ళకి నీతి లేదంట. ఇప్పుడు మీకు అది తెలుసు కాబట్టి చూపించట్లేదు, నేను చూపించడం. లేదా లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తాడు. ఒకసారి వచ్చేయండి లూకాసు వార్త 18, లూకాసు వార్త 18వ అధ్యాయం 9 చూడండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ఇప్పుడు పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు? నేనే నీతిమంతుణ్ణి. అదిగదిగో సుంకరి, ఎవరో అనీతిమంతుడు, అదిగదిగో అన్యాయస్తుడు, అదిగదిగో చోరుడు, అదిగదిగో ఇదిగో అదిగదిగో. ఇంక వీడికి అది ఇది. నువ్వు పర్ఫెక్ట్ ప్యూర్ వైట్ పేపర్. ఏ పేపర్ అంటే ఇది? వైట్ పేపర్ అంటే ఇది. గాలెత్తి ఎగిరిపోయి పేపర్. ఏ గాలేసిన ఎగిరిపోద్ది, చివరికి అగ్నిలో కాలిపోద్ది ఈ పేపర్. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇతడులో స్వనీతి ఉంది. దానియేలు ఏమన్నాడు? మా స్వనీతి కార్యములను బట్టి నిలబడి నీ సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు, నీ కనికరాన్ని బట్టి. అందుకే ఇక్కడ సుంకరి కనికర సంపన్నుడైనటువంటి దేవుని ఎదుట ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనడు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను క్షమించు. దేవుని వాక్యం చెప్తుంది 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. అతని కంటే అంటే పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇల్లు అనబడే పరలోకమునకు వెళ్ళెను. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఇల్లు శాశ్వతం నీకు? పరలోకములో ఇల్లు శాశ్వతం. అందుకే భక్తుడు పాట కట్టాడు కదా, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, మా తండ్రి యేసుని నేను చూడాలి, మా నాన్న ఇంటిలో ఆనందం ఉన్నది, మా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది, మా నాన్న ఇంటిలో నాట్యం ఉన్నది, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, మా తండ్రి యేసుని నేను చూడాలి. మన తండ్రి ఎవరు? హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు మన తండ్రి. మన నాన్న ఇంటికి మనం వెళ్ళాలి, మన తండ్రి యేసును మనము చూడాలి. ఇప్పుడు ఇక్కడ అంతరార్థం అంటే ఏంటో తెలుసా? పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన తండ్రి ఇంటికి, తన తండ్రి అనబడే పరలోక రాజ్యానికి, తన ఇల్లు అనబడే తండ్రి ఇల్లు అనబడే పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం స్వనీతి చేరుస్తుందా? ఇప్పుడు మీకు అర్థం కాదులే, ఎందుకంటే మీకు సుస్పష్టంగా వాక్యం అంత అర్థమయ్యేటప్పటికీ పక్కా అనే విషయం అర్థమవుద్ది. ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కొంత మట్టుకు పరిసయ్యుని నీతి ఏంటో మనకి తెలిసింది. ఈ పరిసయ్యుని నీతి ఏంటి? ఇక్కడ ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడే, ఏమనంట? దశంభాగాలు ఎత్తాడంట, నిజమే. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాడంట, నిజమే.
అన్యాయస్తుడు కాదంట, చోరుడు కాదంట, ఇదిగో సుంకరి కాదంట. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మాత్రం బండారం బయటెట్టాడంట. బండారం రహస్యం అనుకున్నారు వీళ్ళు, కానీ బండారం ఎక్కడ బయట పెట్టారు? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో బండారం బయట పెట్టారు. అంతకంటే ముందుకు మనం వెళితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, చూద్దాం ఆ మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీకు ఫలం పొందరు. కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరాల్లోనూ వీధుల్లోనూ చేయులాగున మీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రభువుకి అన్నీ తెలుసా లేదా? హృదయ రహస్యాలు తెలుసా లేదా? ఒకరి వాక్యం ఎలా చెప్పారో తెలుసా? నేను విన్నాను. శాస్త్రులు నీతి చూడండి, వారానికి 2 సార్లు ఉపవాసం. పరిసయ్యుల నీతి చూడండి, దశమ భాగం. పరిసయ్యుడు చూడండి, చోరుళ్ళ లేడంట, అన్యాయస్తుల్లా లేడంట, ఇదిగో సుంకర్లా లేదంట. మనకి ఇంకా అధికంగా ఉండాలంటే అంతకంటే ఎక్కువ భక్తి చెయ్యాలా అని చెప్పారు. ఎవరికే? సంఘానికి. జాగ్రత్తగా వినండి, అది కదా అర్థం. కథ చెప్పినట్టు చెప్తే జాగ్రత్తగా, కన్ఫ్యూజన్ వద్దు, నేను విడదీస్తాను అన్నీ. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమన్నాడంటే వేషధారుల వలె మీరు ఉండొద్దు. ఈ వేషధారులు తాము నీతివంతులు అనుకుంటారు, వాళ్ళలో నీతి ఉండదు, కానీ ఎదటోళ్ళకు మాత్రమే నీతివంతులు అని కనబడాలనుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అందరికి కనబడాలి, అందరికీ వినబడాలి అనుకుని ప్రార్థన చేస్తారు. వారు ఉపవాసం చేసినప్పుడు ముఖార విందాల వికారంగా పెట్టుకుంటారు. ఏ అంటే అడగాల, నువ్వు మొక్కవేట అలాగుందంటే ఉపవాసం. ఇంకా ధర్మం చేయనప్పుడు అందరికీ తెలియాల వీళ్ళు ధర్మం. ఎంత ఇచ్చానని తెలియాల. ఒక ఆవిడ ఉందండి, ఒక ఆవిడ ఏం చేసిందంటే ఎంత కట్టుపట్టుకెళ్ళింది పాస్టర్ గారికి ఇద్దామని. తీరా పాస్టర్ గారు అన్నారు, ప్రార్థన చేసి, అమ్మా కానుకలు పెట్టలేసేయి అన్నారు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, పాస్టర్ గారు తీసుకోరా, కానుకలు పెట్టలేసేయాలా, ఎవరు చూస్తారు అని ఆ కట్టలోది పైది ఒక నోటు తీసి కట్ట ఎడమ చేతిలో పెట్టి కుడి చేత్తో వేసింది. వెనక్కి తెచ్చేసిన డబ్బులు. కూతురు అన్నదంట, కుమార్తె, అమ్మా డబ్బులని వేయకుండా తెచ్చేసేవిటి అందండి. పాస్టర్ గారికి ఇస్తే చూస్తారు ఎంత వేసామో, కానుకలు పెట్టిలో తిరుగుతుందా మనం వేసినట్టు అందంట. అంటే వాళ్ళ ఆత్మీయ జీవితం ఎంత దౌర్భాగ్య దుస్థితిలో ఉంది, దిగజారుడు స్థితిలో ఉంది. అద్భుతం ఏంటో తెలుసా? ఈ 2 మార్లు ఉపవాసం చేస్తున్నవాడు అలాగున్నాడు, అర్పణలు అర్పిస్తున్నవాడు అలాగే ఉన్నాడు, ఉపవాసం చేస్తున్నవాడు అలాగే, దశమ భాగం ఇస్తున్నవాడు అలాగే ఉన్నాడు. మళ్ళీ పైగా ఏమంటున్నాడు? నేను చోరుడు వలె లేను, అన్యాయస్తుడు వలె లేను, ఇంకా సుంకరి వలె, ఈ పాపి వలె లేను. దేవుడు ఏమన్నాడంటే వేషధారుల వలె మీరు ఉండొద్దు,
మీరు ధర్మం చేయనప్పుడు మీరు కుడి చేత్తో ధర్మం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా చెయ్యండి. ప్రబుద్ధులు లేవద్దు. కుడి చేతికి వేస్తే ఎడమ చేతికి తెలకుండా ఎందుకు ఉంటుందండి? మాకు తెలిసిపోద్ది కదా, ఎడమ చేతికి ఎంత ఉందో తెలీదా? అదిగా దేవుడు మాట్లాడతా. అర్థమైందా? అంటే ఎవ్వరికి తెలియజేయనివ్వకు. ఇంకో విషయం, కొన్ని సందర్భాల్లో అందరికీ తెలిసేలా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? మంచి ఉద్దేశ్యంతో ఏదో రావాలనో, ఖ్యాతి రావాలనో, ఘనత రావాలనో హృదయంలోనే పుడద్దు కదండి. ఈ హృదయంలో పుట్టకుండా నువ్వు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా నీవు దేవుని ఎదుట యథార్థంగా ఉంటావు. దానినే కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకపోవడం అంటారు. హల్లెలూయా. రెండవది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన. ఒక ఆయన ఉంటాడు, ఏ టైంలో వెళ్ళినా కూడా ఇంట్లోంచి బయటకు రారు. తీరా కాసేపుడికి వచ్చి ఏం చేస్తున్నారండి అంటే ప్రార్థన. ఆ ఇంట్లో ఏం చేస్తున్నారేమో మనకు తెలదు, కానీ బయటకు వచ్చేటప్పటికి మాత్రం ఏమంటారు? ప్రార్థన. చెప్తే నమ్ముతాం, రహస్యం ఎవరికి తెలుసు? అంటే నాకు తెలియకడుతాను. ఇప్పుడు రవి గారు ఉన్నారు, సపోజ్ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ప్రార్థనలు ఉన్నారంట. రేపొద్దున వేరే టైంలో వెళ్ళారు, ప్రార్థనలు ఉన్నారంట. ఎల్లుండి వేరే టైంలో వెళ్ళారు, ప్రార్థనలు ఉన్నారంట. చిన్నప్పుడే ప్రార్థనలు ఉంటున్నాడా? మేము ఇంకా విశ్వాసులుగా ఉన్నప్పుడు ఓ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ఎవరన్నా ఫోన్ చేశారనుకో, మీటింగ్లో బిజీగా ఉన్నామండి అనేవారు. వాళ్ళు ఏమనేవారు? మీటింగ్లో చాలా బిజీగా ఉన్నామనేవారు. మళ్ళీ పాస్టర్ అమ్మ గారు ఉన్నారండి పక్కన అన్నారనుకో, పాస్టర్ అమ్మ గారు వేరే మీటింగ్లో బిజీగా ఉన్నారనేవారు. సాక్షిని నేను, సాక్షిని. క్రియలు క్రియలు. ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? మాది బిజీ షెడ్యూల్, మాకు అసలు ఖాళీ ఉండదు. పొద్దున్న లెగిసింది మొదలుకొని సాయంత్రం మీటింగులు, విరామము లేనటువంటి పరిచర్య అనుకోవాలనే కదా సోదు కబుర్లు చెప్తున్నాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాను. ప్రభువు ఏమన్నారో తెలుసా? వేషధారులు వరే మీరు ఉండొద్దు. మీరు అర్పణ ఇచ్చేటప్పుడు వేషధారులాగా ఇవ్వద్దు. మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారులా చేయొద్దు. మీరు ఉపవసించినప్పుడు వేషధారులా చేయొద్దు. మీరు వేషధారులాగా చేస్తే మీకు ఫలం పరలోకంలో ఉండదు. ఏ లోకంలో ఉంటుందంట? మనుష్యుల మధ్యలో ఉంటుంది. అమ్మ బాబోయ్ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, అయ్య బాబాయ్ రవి గారు అనుకోవాలి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఇప్పుడు వెళ్ళిన పేదనే, పెద్ద పాస్టర్ గారు. ఇప్పుడు ఇక్కడ ఏమని సంబోధించాడో తెలుసా? వేషధారుల వలె ఉండొద్దు. అసలు పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి, చీటికి మాటికి దేవుడు వేషధారులారా అని ఎవరిని పిలిచాడో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అలాగే ఒక 4-5 సార్లు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులారా, అంధులైన మార్గదర్శకులారా, గుడ్డి పరిసయ్యుడా, సర్ప సంతానమా. అంటే ఈ అయ్యగారు అక్కడ ప్రార్థన ఎలా చేశారంట? ఉపమానంలో అన్యాయస్తుడిని కాదు, చోరుణ్ణి కాదు, సుంకరిని కాదు, ఉపవాసం నాది, దశంభాగం నాది, నీకు ఇచ్చేది అన్నాడా? ఇక్కడ దేవుడు నీ ఉపవాసం ఎలా ఉందని బయటెట్టాడు. అర్థమైంది మీకు కదమ్మా? ఉపవాసం ఎలాగుందంటే ఇంది. ఇప్పుడు అక్కడ సుంకరు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, మధ్యలో నిలబడి ఉన్నాడు. ఎవరో? పరిసయ్యుడు. నిలబడి ఏమంటున్నాడు? తనలో తాను ఏమంటున్నాడు? నేను 2 మారులు ఉపవాసం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ వేషధారుల ఉపవాసం ఎలా ఉందంట? వారు ముఖములను వికారము చేసుకుందురు. నీవు ఉపవసించినప్పుడు అలాగునా చెయ్యొద్దు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అందరికీ కనబడాలని సంత వీధుల్లోనే నిలబడతారు. నీకు అర్థమైంది? వ్యక్తిగతమైన ప్రార్థనలు ఉండవు వీళ్ళకి. ఈ వ్యక్తిగతమైన ప్రార్థనలు ఉండలేని వాళ్ళే ఎప్పుడు ఎవరు వచ్చినా ఇంట్లోంచి బయట రాకుండా ఏం చేస్తున్నావు? ప్రార్థన. నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు వేషధారుల వలె చెయ్యొద్దు. అర్పణ అర్పించినప్పుడు అందరి మధ్యలో నాకు ఘనత రావాలని నువ్వు ఇవ్వద్దు.
రహస్యమందు చూచుచున్న దేవుని ఎదుట నీవు ఈ క్రియలు జరిగించు, అప్పుడు అవి సత్క్రియలు అవుతాయి. సత్క్రియలకు పరలోకంలో ఫలం ఉంటుంది. మరి ఈ వేషధారులు ఫలం ఎవరి మధ్యలో పొందుకున్నారంట? మనుష్యుల మధ్యలో ఫలం. ఏం ఫలం వచ్చింది? అయ్య బాబా అయ్యగారు పెద్ద పాస్టర్ గారు, ఇంకా అయ్య బాబోయ్ 2 సార్లు ఉపవాసంతో ఉంటారు, అమ్మ బాబోయ్ ప్రార్థనే ప్రార్థన, గొప్పోళ్ళు. ఏమంటారమ్మా చెప్పండి? గొప్పోళ్ళు, మీరు కూడా గొప్ప విశ్వాసులమేమో అని కానీ చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారేంటి? దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థనాపరులము అని చెప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేంటి? దేవునికి స్తుతి కలుగుగాక. మేమే ధర్మదాతలము అని చెప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేంటి? దేవునికి స్తుతి కలుగుగాక. ఈ దౌర్భాగ్య దౌష్ట్యం దుష్టత్వం మనలో ఉండకుండును గాక ఎప్పటికీ. రాబో దినాల్లో మన హస్తాలకు అప్పగింపబడిపోయే విశ్వాస జనాంగానికి ఈ దుస్థితి దాపరించుకుంటును గాక. దేవుడు ఏమని బయట పెట్టారమ్మా? ఇక్కడ చెలరేగిపోయాడు అయ్యగారు, కానీ ఇక్కడ ఉన్న మాట రహస్యం బయట పెట్టాడు. చూడండి ఎన్నిసార్లు అన్నాడు వేషధారులని. 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 5 చదువుతాను చూడండి అమ్మా. 2 నుంచి చదువుతాను. 23:2 శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున మీరు చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ సఖ్యము గాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. ఇంతవరకు మనుషులకు కనబడి నిమిత్తం ధర్మం, మనుష్యులకు కనబడి నిమిత్తం ఉపవాసం, మనుష్యులకు కనబడి నిమిత్తం ప్రార్థన. అవును. నెక్స్ట్ 13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుష్యులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింపు వారిని ప్రవేశింపనియ్యరు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రుల నీతి పరలోకం ప్రవేశింపజేస్తుందా? చెప్పండి, లేదు కదా. నెక్స్ట్ 15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అన్నాడా? 16. అయ్యో అందులైన మార్గదర్శకులారా. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలను సోపులను జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపడి శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతో అజితేంద్రత్వముతో నింపబడి ఉన్నవి. గురుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ ఆగుదాం. మీరు మనుష్యులకు నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ. దేవుడు ఏమన్నాడండి? అక్రమము చేయవారలారా, మీరెవరో నాకు తెలియదు పొండి అంటే దాని అర్థం ఏంటి? పరలోక రాజ్యములో మీకు ప్రవేశం లేదు. ఇక్కడ దేవుడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. నెక్స్ట్ 33. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందురు అన్నారా? బాప్తిస్మిచ్చి యోహాను లోకా సువార్తలో సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించడి. ఇదిగో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్ని అనబడే నిత్య నరకాగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటి ఉండు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎంతగా మాట్లాడుతున్నారండి, దుమ్ము దులిపినట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వేషధారుల వలె మీరు చేయొద్దంటే ఎవరి వల్ల చేయొద్దు? శాస్త్రులు అనబడే వేషధారులాగా
పరిసయ్యులు అనబడే వేషధారులాగా మీరు చెయ్యొద్దు. అక్కడ ఆయన ఏంటి ఒప్పుకుంటున్నాడు? ఉపమానంలో 2 మారుల ఉపవాసమా? మనకేమర్థమైంది? వేషధారణ ఉపవాసం. ప్రార్థన మనకేమర్థమైంది? వేషధారణ, అక్రమముతో కూడిన, స్వనీతితో కూడిన ప్రార్థన. ఇంకా దశమ భాగమా? దశమ భాగం ఇస్తున్నాడంటలే, అదొకటి నిజం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు పుదీనాలో సోపులో జీలకర్రలో 10వ వంతు అనబడే దశమ భాగం అనమాట. దశమ భాగం అది 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయాలను అనగా న్యాయము, కనికరం, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయండి. అంటే ఏంటి? మీరు దశమ భాగాలు ఇస్తున్నారు, మంచిదే. ఆ దశమ భాగాలు ఇవ్వడం మానకుండా మీరు ధర్మశాస్త్రములో ఉన్న ప్రధానమైనటువంటి న్యాయాన్ని, ప్రేమను, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారే, వాటిని మీరు హత్తుకోండి. అంటే ఈ విషయంలో మీరు మారండి. మీరు చేస్తున్న మంచి విషయాల్లో మీరు చేయాల్సినటువంటి ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆ ఆజ్ఞలు మీరు బ్రతకొద్దు. మీరు న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని, దేవుని ప్రేమను కలిగిండుట ప్రాముఖ్యం. మీరు మారు మనస్సు పొందుట ప్రాముఖ్యం. లేకపోతే మీరు వెళ్ళరు, మీతో ఉన్న వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు. సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి చీకటి కోణాలన్నిటినీ బయటపెట్టి వీటి విషయములో మీరు మారండే అనడలేదా? అంటే వీళ్ళ నీతి ఏ నీతమ్మ? ఇప్పుడు అద్భుతం ఏంటంటే యేసుప్రభు చెప్పినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు మారారా? నో. బాప్తిస్మిచ్చి యోహాను సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఇదిగో చెట్ల వేరన గొడ్డలు నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికివేడి అగ్నిలో పారవేయబడినని అంత గట్టిగా నొక్కి ఒక్కాడించి చెప్పిన వేశ్యులు, సుంకరులు ఆయన మాటలు విని మార్పు చెంది, మారు మనసు చెంది పరలోకం వెళ్ళిపోయారు కానంట, వీళ్ళు మాత్రం మారలేదంట. రోమీయులకు రాసిన పత్రిక తీయండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుగొనుచు దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే దేవుడు ఏం చెప్పాడు? వేషధారణ విడవలేదు, సర్ప సంతానంగా ఉండుట మానలేదు, స్వనీతితో బ్రతకడం మానలేదు. దేవుడు ఉన్నదంతా చెప్పి, మీ బ్రతుకుల్లో ఉన్న లొసుగులు చెప్పి ఈ విషయంలో మీరు మారాలి అంటే మారలేదు. అన్యాయస్తుడు కాదంట, చోరుడు కాదంట. యేసుప్రభు వారు నువ్వు అన్యాయస్తుడు, నువ్వు చోరుడు, నువ్వు పాపివని చెప్పారు. లోకాసు వార్త 20వ అధ్యాయం 45 నుండి జాగ్రత్తగా వినండి. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లే, నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనాలను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానాలను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుచు వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? నేను అన్యాయస్తుణ్ణి కాదు, చోరుణ్ణి కాదు, ఇది సుంకర్ని కాదు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? వాళ్ళ గురించి మీరు జాగ్రత్త పడండి, వాళ్ళు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయా ప్రార్థనలు. ఆ ప్రార్థన ఏ ప్రార్థన అమ్మా? వేషధారి ప్రార్థన, మాయా ప్రార్థన. వేషధారి ఉపవాసం, మాయా ఉపవాసం. వేషధారి ధర్మం, మాయా ధర్మం. ఇక్కడ చెప్పాడా లేదా యేసుక్రీస్తు ప్రభువారు? అతను ఏదైతే ఉపమానంలో ఏదైతే ప్రార్థన చేశారో
నీ స్వనీతిని ఆధారం చేసుకున్నావు. నువ్వు నీతిమంతుడని అనుకుంటున్నావు, కానీ నీకంటే సుంకరే పాపాలు ఒప్పుకొని నీతిమంతుడు అయిపోయాడు. నువ్వు మాత్రం నీ నీతిని చూసుకుంటూ చచ్చిపోయావు, నువ్వు నరకం వెళ్ళిపోయావు అని విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషంగా శిక్ష పొందుదురు. అందుకే అక్కడ ఏమన్నాడు, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు తన శిష్యులతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, శాస్త్రుల నీతి పరిశీల నీతి ఏంటో మీకు తెలిసింది. శాస్త్రుల నీతి పరిశీల నీతి సత్క్రియల వాళ్ళే. దేవుని వాక్యము అంగీకరించేటువంటి నీతి క్రియలు అనబడే సత్క్రియల చెప్పండి అమ్మా. సత్క్రియలే పరలోకము చేరుస్తాయి, కానీ వీళ్ళ క్రియలు సత్క్రియలు కాదు. వాళ్ళ ప్రార్థన మాయావేషం, మరలా చెప్తున్నాను, వాళ్ళ ఉపవాసం మాయావేషం, వాళ్ళ ధర్మం మాయావేషం. దశంభాగాలు ఇస్తే ఇచ్చారు, అది ఒకటే ఉంది. నీతి నిజమైన ఏముంది, సోపులో జీలకర్రలో ఆ కర్రలో ఈ కర్రలో ఏమిచ్చారంట, దశంభాగం ఇచ్చారంట. అందుకే దేవుడు ఏమన్నాడు, వాటిని మానక మీరు ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ప్రేమ, కనికరం, విశ్వాసము, న్యాయం వేరే చోట రాయబడి ఉన్నది అనమాట. ఇది అది కలిపి చెప్తున్నారు లూకా సువార్త, మత్తయిలో. వాటిని మీరు కలిగి ఉండండి. ఇందాక రోమీయులకు రాసిన పత్రికలో తమ స్వనీతిని వాళ్ళు స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి వాళ్ళు లోబడలేదు. వీళ్ళే కనుక దేవుని నీతికి లోబడితే, వీళ్ళే కనుక మారు మనస్సు పొందితే, వీళ్ళే కనుక పరిసయ్యుని వలె రొమ్ము కొట్టుకుని క్షమించు ప్రవ్వా అనంటే నీతివంతులుగా తీర్చబడుదురా కాదా. ఇప్పుడు అతని కంటే మనము నీతిమంతులం అవ్వాలంటే ఏం చేయాలి, సుంకరి వలె. నేను అందుకే అంటాను, ఈ వాక్య ధ్యానం లోతు నాకు తెలియకముందే చాలా సందర్భాల్లో నేను మీకు వివరించాను. ప్రార్థన కాదు, చేస్తున్న ఉపవాసం కాదు, భక్తి కాదు, అర్పణ కాదు, ధర్మం కాదు, నీ క్రియలే వీళ్ళకే. నీతి క్రియలు వీళ్ళ దగ్గర లేవు. వాక్యం అంగీకరించే సత్క్రియలు వీళ్ళ దగ్గర లేవు. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుంది, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుని నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యం మీరు ప్రవేశించరు. ఇప్పుడు ఇంతవరకు ధ్యానం చేసుకున్న ధ్యానాంశంలో వాళ్ళకంటే నీతి అంటే ఏంటి, మనకి మొట్టమొదటగా మన స్వనీతిని మనం ఆధారం చేసుకోకూడదు. మన ప్రార్థనలు బట్టో, మన భక్తి జీవితాన్ని బట్టో, మనకు వస్తున్నటువంటి కళలను బట్టో, దర్శనాలను బట్టో మన యొక్క ఆత్మీయత ఆధారపడి లేదు. దేవుని సన్నిధిలో చూడండి, శాస్త్రులు పరిసయ్యులు తమ మట్టుకు తాము నీతిమంతులు అనుకుంటున్నారు. వాళ్ళకి గ్రహింపు అనేది కలగట్లే. అయినా దేవుడు గ్రహింపు కలగజేశాడా లేదా? ముక్కుసూటిగా మాట్లాడాడు, గద్దిస్తూ మాట్లాడాడు, అర్థమవుతుందా? ఖండిస్తూ మాట్లాడాడు, బుద్ధి చెప్తున్నాడు. నరక శిక్షణ మీరు ఎలాగ తప్పించుకుందరు, సర్ప సంతానమా, పరలోకం మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వరు అంటే బుద్ధి వచ్చిందా? మన ప్రార్థనలు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా మన ప్రార్థన ఏం చెయ్యాలి దేవునికి, ప్రభువా మీకును నాకును అడ్డుబంటలు ఏమైనా ఉంటే తొలగించిన ఆయన. మొట్టమొదటగా మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వార్థ కాక వేరొక స్వార్థ వచ్చిందండోయ్. అందుకే పౌలు గారు ఏమన్నారు, మేము ప్రకటించుచున్న సువార్త గాక మరి ఒక సువార్త పరలోకము నుండి వచ్చిన దేవదూత చెప్పినను వాడు శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు వేరే సువార్తలు తెస్తున్నారు. ఏంటి? యేసు రక్తము మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రపరిచింది. ఎప్పుడు? 2026 సంవత్సరాల క్రితం. పాపి అని అనవద్దు. ఏమనొద్దు? పాపి అని అనవద్దంట. ఇదే సువార్త.
ఇది వేరొక సువార్త. పౌలు గారు అంటారు కదా, మీరు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ, మీకు మేము ప్రకటించిన సువార్తగాక వేరొక సువార్త, మీకు మేము పరిచయం చేసిన యేసుగాక వేరొక యేసు. పాపులం కాదంట అసలు. పాపి అంటావిటి? ప్రకటన గ్రంథం తెల్లది అయ్య గారికి పాపం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ దుష్క్రియలు కూడా నేను ఎరుగుదును, నా నోటితో ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. మారు మనసు పొందుతావా సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని అక్కడి నుండి పారవేస్తా, తీసివేస్తా. చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఉన్నావో ఖబర్దార్, జాగ్రత్త. ఈ లెక్కల్లో వాళ్ళు ప్రకటిస్తున్న యేసు ఎవరో? వేరొక యేసే. ఈ లెక్కల్లో వారు ప్రకటిస్తున్న సువార్త ఏ సువార్త? వేరొక శుభవార్తే. వారు పొందిన ఆత్మ ఏ ఆత్మ? వేరొక ఆత్మ. జాగ్రత్త సుమ, జాగ్రత్త. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సుస్పష్టంగా గద్దించి ఖండించి బుద్ధి చెబితే బుద్ధి తెచ్చుకున్నారా? మన జీవితంలో మొదట ఎరిగి ఎరిగి దోషులమై పడి చెడి ఉండగా, మనం పాట రాసుకున్నాం కదా దేవుని కృపలో, దోషులమై ఎరిగి ఎరిగి పడి చెడి ఉండగా, అపరాధులమై అపవాదికి ఆహుతై ఉండగా, మరణ పాత్రులమై నరక పాత్రులమై నాశన కూపములో జోగుతూ ఉండగా, ఉన్నత స్థలములలో నివసించు యేసయ్యా, దివి నుండి భూమి పైకి దిగి వచ్చినావయ్యా, ఖండించి గద్దించి సంధించి సరిచేసి విడిపించి నడిపించి మార్గంలో నిలబెట్టి, ఈ మార్గం పరలోకంలో నిలబెడద్ది. అందుకే ఆయన మార్గం సత్యం జీవం. ఆయన ఏం చేశారు? ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మార్గంలో నిలబెడితే, ఆ మార్గం నేనే మార్గం అని సెలవిచ్చిన ఆ నిత్య రాజ్యానికి బాట. హల్లెలూయా. యేసుప్రభు ఖండించరా వాక్యంతో? ఈ లోకంలో ఉన్నప్పుడు ఖండించలేదా? పరిచయుల్ని శాస్త్రుల్ని పైనుంచి కింద కడిగేశారు. మన భాషలో మామూలుగా కడగలేదు, క్రిస్మస్కి మీరు కడిగేశారు కదా, ఏంటి మందిరం అంతానే అలా కడిగేశారు. శుద్ధి శుద్ధి కాకపోతే శుద్ధి చేసుకున్నారా? శుద్ధీకరింపబడలేదు. వాళ్ళు దేవుని నీతిని తృణీకరించారు. దేవుని నీతికి వారు చోటివ్వలేదు. స్వనీతిని వాళ్ళు స్థాపింపబూనుకొనుచు దేవుని యొక్క నీతిని కాలదన్నుకున్నారు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల నీతి ఏంటి? మీకు బాగా అర్థమైంది కదా. మన ప్రార్థనలు అలా ఉండకూడదు. వేషధారి ప్రార్థనలు, మాయా ప్రార్థనలు మనం చేయకూడదు. వేషధారుల ఉపవాసాలు, మాయా ఉపవాసాలు మనం చేయకూడదు. వేషధారి ధర్మాలు, మాయా ధర్మాలు మనం చేయకూడదు. ఇంకా మనం దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యం మనల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నప్పుడు, మన చీకటి కోణాలను మనకు బయలుపరుస్తున్నప్పుడు మనము సెట్ చేసుకోవాలి. మొట్టమొదటగా దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా నా చీకటి కోణం ఇది, నా తప్పిదం ఇది, నా పాపం ఇది, భయంకరమైనటువంటి దుస్థితిలో దిగజారిపోతూ ఉండగా నీ వాక్య ప్రత్యక్షత ద్వారా నీ దైవదాసులతో నాతో మాట్లాడావే, నన్ను ఈ విషయంలో క్షమించు నాయనా. నిజంగా సుంకరి పాపేనండి. సుంకరంటేనే పాపి. కానీ తన పాపాన్ని ఏం చేశాడు? ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను క్షమించంటే దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. హల్లెలూయా. నీ స్వనీతిని నువ్వు ఆధారం చేసుకోకో. దానిని నీవు ఆధారం చేసుకుంటే నిత్య నరకాగ్నిపాలైపోవడానికి అది నిన్ను వక్ర మార్గంలోనికి నడిపిస్తుంది. నీవు దేవుని తనబడే వాక్యాన్ని ఆధారం చేసుకో. హల్లెలూయా.
దైవ జనుల నోట నుండి వస్తున్నటువంటి దైవ వాక్కు ప్రత్యక్షతను ఆధారం చేసుకో. హల్లెలూయా. ఈ వాక్యం కొరకు ఆరాటపడు. ఈ వాక్యము కొరకు నీవు తృష్ణగొని ఉండు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందని సెలవిచ్చినటువంటి కోరహు కుమారుల వలె దేవుని వాక్యము కొరకు నీవు ఆశపడితే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. హల్లెలూయా. ఈ నీతి నీ ఇంటికి నిన్ను చేరుస్తుంది. ఎప్పటికప్పుడు నీ పాప శాప దోష అపరాధాలు నీ వాక్యములో నుండి బయలుపరచబడుతూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ విషయములో నువ్వు సుంకరి వలె మోకరించు. హల్లెలూయా. రొమ్ము కొట్టుకున్నంతగా పశ్చాత్తాపడు. దేవుడు సౌలును ప్రేమించి సమూయేలు ద్వారా ఇదే వాక్ ప్రత్యక్షతనిస్తే మోకరించలేదు, రొమ్ము కొట్టుకోలేదు, పాపినైనా నన్ను క్షమించనలేదు కాబట్టే పతనమైపోయాడండి. కానీ దేవుని వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు నీ చీకటి కోణాలు నీకు తెలియపరచబడుతున్నప్పుడు, అయ్యా యథార్థంగా ఈ విషయంలో నేను పాపినయ్యా, ఈ వాక్యము నన్ను గద్దించింది, నన్ను ఖండించింది, నాకు బుద్ధి నేర్పింది, నాలోనే ఉందయ్యా ఈ చీకటి కోణం, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అంటే దేవాది దేవుడు నీతిమంతుడు. ఆయన పరిశుద్ధ రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. మనము మన అపరాధములైన సన్నిధిలో ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయును. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. కానీ శాస్త్రులు నీతి, పరిసయ్యుల యొక్క నీతి పరలోక రాజ్య ప్రవేశానికి ఏం కాదు, అర్హత లేనటువంటి నీతి, యోగ్యత లేనటువంటి నీతి. మీరు అనుకోవచ్చు, ఇందాక చెప్పాను కదా, ఏమండి పరిసయ్యుల నీతి, ఏమండి పరిసయ్యుల నీతి అంటే వాళ్ళకి కూడా ఏముందండి, వాళ్ళకు కూడా ఏముందండి నీతి. అందుకే చెప్పాను నేను, రక్తహీనత, రక్తపుష్టి, అర్థమైందా? భక్తి హీనత, భక్తి, అర్థమైందా? బుద్ధి హీనుడు, బుద్ధి మంతుడు. రెండట్లకి డిఫరెన్స్ తెలిసే మీకు? అంతేగాని బుద్ధిహీనుడిని ఎక్కడ పెట్టి బుద్ధిమంతుడిని ఎక్కడ పెట్టాం ఎవరన్నా తెలుసా? పాలేరు కావాలంట మీకు. అందుకని బుద్ధిమంతుడంట, బుద్ధిహీనుడంట. ఇక్కడ కూడా ఒక పలక రాసి పెట్టాం మెళ్ళో, ఇక్కడ మరో పలక రాసి పెట్టాం. ఎవరిని తీసుకెళ్తారు మీరు చెప్పాలి? బుద్ధిమంతుడినే కదా. బుద్ధిహీనుడు అన్నామండి ఏం చేస్తారు? వద్దనుకుంటారు కదా. అంతేగాని ఇందులోని బుద్ధి ఉంది, ఇందులోని బుద్ధి ఉంది, రెండు బుద్ధి ఉంది అని తీసుకెళ్తారా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ పాటు ఇదే చెప్తాను. నీతి, పరిసయ్యుని యొక్క నీతి, శాస్త్రి యొక్క నీతి స్వనీతి అని అర్థమైంది. దేవుని రాజ్యానికి అర్హత లేనటువంటి నీతి అని అర్థమైంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీకు లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికిన వరకు దానిని వెదక వెళ్ళడా? ఆ దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతిమంతుడు ఏ నీతివంతుడు? ఈ ఉపమానాన్ని బట్టి ఈ శాస్త్రులు పరిసయ్యుల నీతి ఏ నీతి? నీతే మారు మనస్సు అక్కర్లేదు మాకు అనే నీతి. అర్థమైంది ఇప్పుడు మీకు ఏ నీతి అంట? ఇదంతా అక్కర్లేదులే మీకు ఉపమానం.
అంటే దేవుడికి ఎవరిని బట్టి సంతోషం పరలోకంలో? మారు మనసు అక్కర్లేని 99ని బట్టి కాదు, మారు మనస్సు కలిగినటువంటి ఒక్కడిని బట్టి పరలోకంలో సంతోషం. అంటే పరలోకంలోకి ఎవడు చేరతాడో. అందుకే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అన్నారా లేదా? బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఎగ్జాక్ట్గా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి, ఇదిగో మారు మనస్సు పొందని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడును, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టు అంటే ఏంటి? సత్క్రియలు చెయ్యని ప్రతి చెట్టు. ఇప్పుడు పరిసయ్యుల శాస్త్రంలో సత్క్రియలు ఉన్నాయా? మారు మనసు పొందారా? ఏమన్నారు? మాకు అక్కర్లేదు. ఏమొద్దు? నీకు మారు మనసు అక్కర్లేదంటే నీకు పరలోకం అక్కర్లేదు అని అర్థం. ఎందుకంటే పౌలు కూడా ఏమన్నారు? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం అనబడేటువంటి మారిన మనస్సు పొంది ఉండండి. అసలు ప్రకటన గ్రంథం అంతా యేసుప్రభువు ఏమన్నారు? మారు మనస్సు పొందితే సరి, లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశం మీకు లేదు. ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొందండి. ఆ మారు మనస్సు లేక పరిసయ్యులు శాస్త్రులు ఏమయ్యారు? దేవుని వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను మీ వద్దకు వచ్చాడు, మీరు బాప్తిస్మిచ్చి యోహాన్ని తృణీకరించారు. సుంకరులు, వేశ్యలు అనబడిన వాళ్ళు అతనిని స్వీకరించారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోకంలో ఉన్నారు. మరి మీరు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నాము. ఎక్కడున్నాం? మనం ఎక్కడుంటాం? వాక్యం దగ్గరకు రాకపోతే ఏ విషయంలో మార్పు చెందాలో తెలుస్తుందా నీకు? ఏ విషయంలో మారిన మనస్సు ఉండాలో నీకు తెలుస్తుందా? నూతనమైన మనస్సు, క్రొత్త మనస్సు నీకు ఏ విషయంలో రావాలో తెలుస్తుందా? అందుకే దేవుడు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని రూపాంతరపరుస్తాను, నా యొద్దకు తీసుకుపోతాను. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు. దేవుని వాక్యం చెప్తుంది, 100 మంది ఉన్నారనుకో, 99 మంది మారు మనసు మాకు అక్కర్లేదు అన్నారు అనుకో, ఒకే ఒక్కడు నాకు మారు మనస్సు కావాలి అన్నాడు అనుకో, ఈ 99 మంది కంటే పరలోకంలో ఈ ఒక్కడ కోసం సంతోషం, సంభ్రమం, ఉత్సవం. ఎందుకు? ఈ క్యాండిడేట్ పరలోకానికి వచ్చే క్యాండిడేట్. అర్థమవుతుందా? అందుకే శోచనీయం ఏంటో తెలుసా? దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నా, అట్టుపండు ఒలిసి పెట్టి మాట్లాడుతున్నా, జ్యూస్ చేసి తాగిచ్చేస్తున్నా, వాక్యం నిమిత్తమైనటువంటి ఆకాంక్ష మీలో రేకెత్తలేదనుకో, శాస్త్రుడు పరిశీలన నీతి మీద. మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు? శాస్త్రుడు పరిశీలన. పరలోక రాజ్యం ప్రవేశించగలరా? మనకు అవకాశం ఉండి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని దేవుడికి తెలుదా? మందిరం ఇక్కడే ఉంది, 4 అడుగులు ఎత్తి వస్తుందని దేవుడికి తెలుదా? బెంగళూరులో కూర్చోలేదు, మనం ఎరడోని క్యాంపులో కూర్చున్నామని దేవుడికి తెలుదా? అన్నీ తెలిసిన దేవుడు ఎలా పరిగణలోకి తీసుకుంటాడు? మరి వీళ్ళెవరు? మారు మనసు అక్కరలేని నీతిమంతులు. మీకు ఒక విషయం తెలుసా? సమూయేలు గ్రంథం 24లోకి వెళ్ళామనుకో మనం, అక్కడ ఒక మారు మనసు అక్కరలేని నీతిమంతుడు ఉంటాడు. బలు వెలిగేయాలి మీకు. అసలు అర్థమైందా? ఈ మారు మనసు అక్కర్లేని నీతిమంతుడు ఏమంటాడంటే, దావీదా నాకంటే నీవు నీతిమంతుడు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు నాకంటే నీవు నీతిపరుడువు, నేను నీతిపరుడిని అని ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఉపమానంలో మన పరిసయ్యుడు వేసినట్టు, పరిసయ్యుడు చెప్పినట్టు ఏమన్నాడు? నేను నీతివంతుడిని అన్నాడా? దేవుడు బండారం బయట పెట్టేశాడు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు
నీవు నాకంటే నీతిపరుడువు అంటే నేను కూడా నీతిపరుడినే. అంటే ఇప్పుడు చెప్పండి, ఇతను ఏ నీతిపరుడు? మారు మనసు అక్కర్లేని నీతిమంతుడు. అర్థమైందా మీకు? మారు మనసు పొందడానికి సమూయేలుని వాడుకుని దేవుడు ఎంత వాక్ ప్రత్యక్షత అనుగ్రహించినా నాకు మారు మనసు అక్కర్లేదు, నువ్వు రావాలి, జెండా ఎగురు వెయ్యాలి, జనాలు నన్ను శబాష్ అనాలి, నువ్వు జేజే కొడితే కానీ వాళ్ళు జేజే కొట్టరు, డీజే లేదప్పుడు. అర్థమైందా? ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు. వస్త్రమే లేదు అతనికి, పైబట్ట లేని వాడై వస్త్రమును తీసివేసిన మారు మనసు అక్కరలేని నీతిమంతుడు. ఇప్పుడు దావీదెవరు? నిజం ఒప్పేసుకుంటున్నాడు. అయ్యా వాళ్ళు అక్కడ నువ్వు నాకంటే నీతిపరుడు అంటే ఏంటో తెలుసా? నా నీతి కంటే నీ నీతి అధికమైన నీతి. హల్లెలూయా. అర్థమైంది? అక్కడ నాకంటే నీవు నీతిపరుడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మనల్ని? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమైతేనే పరలోకం. ఇప్పుడు మారు మనసు అక్కర్లేని నీతిమంతుడు ఏమంటున్నాడు? సౌలు, నీవు నాకంటే మన ఉపమానంలోకి వెళ్ళామే, పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడు కంటే, ఇక్కడ అధికం సింకయ్యా. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, మనకి ఏ నీతి కావాలి? దావీదు వంటి నీతి. దావీదు ఎప్పుడైనా మాయా ప్రార్థనలు చేశాడా? సౌలు చేశాడా లేదా? అన్నీ మాయ ప్రార్థనలే, అన్నీ మాయే. సడన్గా శత్రుడు వచ్చేటప్పటికి ప్రార్థన చేసాడు, ప్రభువా దిగిరమ్ము, మా మీదకి దిగిరమ్ము, మాట్లాడుము, దర్శనము ద్వారా మాట్లాడుము, స్వప్నము ద్వారా మాట్లాడుము, ఊరిము ద్వారా మాట్లాడుము, ఇది ప్రవక్త మీదకి దిగొచ్చేమో. మౌను. అవునా? అందుకని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మారు మనసు అక్కర్లేని నీతిమంతుడు, మాయా వేషగాడు. వేషం వేసుకుని వేషం మార్చుకుని వెళ్ళాడు. దీని లోతు ఏంటి, అర్థం ఏంటి? వేషాలు మారుస్తాడు. ఓసర వెళ్ళంటే ఏం చేద్దంట? వేషాలు మారుతుందంట. అప్పటికప్పుడే పావురు అయిపోద్దంట, అప్పటికప్పుడే పందిపిల్ల అయిపోద్దంట. చూడండి, ఉందా లేదా అతనిలో మాయావేషం? అతను ఎంత దౌర్భాగ్యంగా వస్త్రహీనుడుగా నీతి వస్త్రాన్ని కోల్పోయాడు, రక్షణ వస్త్రాన్ని ఏమయ్యాడు? కోల్పోయాడు. దైవజనుడు ద్వారా దేవుడు ప్రేమించి గద్దిస్తే, ఖండిస్తే, బుద్ధి చెప్తే అవి ఏం మాకు పట్టవండి, చెవుల్లో శేషం వేసుకున్నాం, ఎట్టి పరిస్థితులు అవి ఏం మాకు పట్టవు. మా వైకురుపుడు ఏంటో తెలుసా? దున్నపోతు మీద వాన గుర్తే. దున్నపోతుకి ఏమన్నా అవుద్దా? అవుద్దా? దున్నపోతు చూడండి, అంత వానలో కూడా తిరుగుతుంటుంది. అందుకే ఎవరన్నా తిట్టాడు, దున్నపోతులో తిరుగుతున్నావు అంటావా? శంఖాలు ఊస్తే ఎలా ఉంటుంది చెవిటోడు ముందు? నీ మారు మనసు అక్కర్లేని నీతిమంతుడైపోయాడు. ఇప్పుడు ఇతనికి చెవులో దేవుని వాక్యం పెడతంటే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. గద్దించి ఖండించి బుద్ధి చెప్తే ఏం చేసుకున్నాడు? దులిపేసుకున్నాడు. ఇంకా తున్నపోతులు ఏం చేసుకున్నాడు? దులిపేసుకున్నాడు. సామెత ఊరికే పెట్టలేదండి, పెద్దలు చాలా అద్భుతంగా పెట్టారు. అందుకే ఇప్పుడు వరకు ఉన్నాయి ఆ సామెతలు. సద్దన్నమన్నా తప్పుకుంది, కానీ సామెత తప్పుకుందా? చెప్పండి. చూడండి, అందరికి ఇదే ఉపదేశం. దేవుని మహాకృపను బట్టి ఉపదేశం కోసం తండోపతండాలుగా వస్తున్నారు మీరు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున అందరూ నిండారు, రాని వాళ్ళు కూడా వచ్చుదురుగాక, దేవుడు కార్యసిద్ధిని కలుగు చేయగాక. వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? మారు మనస్సు అక్కరలేని నీతిమంతుడు అని మనకి సౌలును చూపిస్తుంది. సౌలు కంటే అధికమైన నీతి దావీదులో మనకి కనబడద్ది.
దావీదులో సత్క్రియలు కనబడతాయండి మనకి. హల్లెలూయా. శత్రువు తరుముతున్న శత్రువును ప్రేమించే విధానం సత్క్రియ కదా. అతనులో ఉన్న దురాత్మను విడిపించడానికి ఆరాధిస్తున్నటువంటి విధానం సత్క్రియలే కదా. వాళ్ళ పక్షంగా మరణానికి ఎదురొడ్డు గొలియాతును జయించినటువంటి అనుభవం సత్క్రియ కాదా. ప్రతి విషయంలో కూడా సౌలును ప్రేమించినటువంటి అనుభవం సత్క్రియ కాదా. తరుముతున్నా ప్రేమించాడు, చంపాలనుకున్నా ప్రేమించాడు, ఈట విసిరినా ప్రేమించాడు, కొండలకు గుహల్లోనికి పారిపోవడానికి కారణంగా ఉన్నా ప్రేమించాడు. అద్భుతం ఏంటో తెలుసా, అతడు చచ్చిపోయినా అతని కోసం ఏడ్చాడు. ఎక్కడైనా దావీదుల దుష్క్రియ చూడగలుగుతున్నామా? అందుకేనండి, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి మారు మన సక్కరలేని నీతి. దానికి సాదృశ్యం మన సౌలు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి ఉండాలి. ఆ అధికమైన నీతి దావీదులో ఉంది. అందుకే సౌలు తెలియకుండానే ఏమని మాట్లాడుతున్నాడు, దావీదా నాకంటే నీవు. అందుకే అక్కడ ఉపమానంలో దేవుడు అంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. అక్కడ నీతి ఉంది, ఇక్కడ నీతి ఉంది. అక్కడ భక్తి ఉంది, ఇక్కడ భక్తి ఉంది. అక్కడ రక్తం ఉంది, ఇక్కడ రక్తం ఉంది. అక్కడ బుద్ధి ఉంది, ఇక్కడ బుద్ధి ఉంది. టోటల్గా రివర్స్. చాలామంది ధ్యానాలు అలాగే చేశారు. ఏమని? నీతిమంతుడే. ఇప్పుడు చెప్పండి, ఆ నీతిమంతుడు పరలోకం వెళ్తాడా? ఆ నీతి పరలోకం చేరుస్తుందా? ఆ నీతి ఏ నీతి? మాకు మారు మనస్సు అక్కర్లేదు, మేము భక్తులు. మేమెవరు? మొక్కజొన్న పొత్తులు కదా, తొత్తులు, సైతానుగాడు తొత్తులు. కానీ మేము భక్తులు. మాయావేషం ఉంది, అయినా మేము భక్తులు. మాయా ప్రార్థనలు, అయినా మేము భక్తులు. మాయా ధర్మములు, అయినా మేము భక్తులు. నువ్వు నోరు నొప్పెట్టిలా చెప్పిన పాస్టర్ గారు భక్తులు, గట్టిగా అరిచి చెప్పిన పాస్టర్ గారు మేము భక్తులు. వెళ్ళిపో, భక్తుడివే, వెళ్ళిపో, నిద్ర. సేద తీసుకెళ్ళిపోతాడు. ఎవరో ఏమండి, ధనవంతుడు కూడా అలాగే అనుకున్నాడు, నేను భక్తుణ్ణి. తీరా చచ్చిపోయాక నరకదూతలు వచ్చాయి అంటున్నాడు, మీరు గది రావాల్సిందే. అడ్రస్ తప్పుగానే వచ్చి ఉంటారు. మా ఎరడూరు క్యాంపులు ఇంకొక ఎవరన్నా చచ్చిపోయారే వెళ్ళి చూసుకోండి. మిగతా వాళ్ళందరూ అన్యులు, మేము క్రైస్తవులం. మా సంఘం ఏ సంఘం తెలుసా? ఆనంద్ గారి సంఘం. ఏ వీధిలోనే చచ్చిపోయారేమో చూడు, ఏ మామో తాతో అన్న నరకదూతలు అంటాయి. మేము అడ్రస్లు తప్పం. ఖచ్చితంగా మా సారు నిన్నే తీసుకుని రమ్మన్నాడు. అయ్య బాబోయ్, ఇదేంటి రివర్స్లో ఉంది. నడు, నేను రాను, నేను రాను. అబ్బే కుదరదు, ఒరే పట్టుకోండిరా. ఎక్కడి నుంచి ప్రయాణం గట్టి గుండెలు బాదుకుండా చేసేది ఏమీ లేదు, అరుచుకున్నా చేసేది ఏమీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, సియోను కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, రొమ్ము కొట్టుకోండి. అందుకే సుంకరి రొమ్ము కొట్టుకొనుచు ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక పాపినైన నన్ను క్షమించని మంచి పని చేశాడు. నీతిమంతుడిగా తీర్చబడి పరలోకం వెళ్ళిపోయాడు. నేను భక్తున్నో, నేను భక్తున్నో, నేను భక్తున్నని ఊరేగినోడు నిత్య నరకాగ్నిపాలై అగ్ని గంధకాల్లో. పరలోకం ఉన్నది సత్యం, నరకం ఉన్నది సత్యం. నిన్ను పరలోకానికి చేర్చడానికే కనికరం గల దేవుడు ఎంతమంది అన్యజనులు, నీకంటే గనులు, ఉన్నతులు,
గొప్పోళ్ళు, నీకంటే చిన్నోళ్ళు ఈ లోకమును విడిచి అన్య జనాంగంగా దేవుడిని ఎరక్కుండా వెళ్ళిపోయినా కనికర పూర్ణుడైనటువంటి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిత్య రాజ్య బాటలు వేసుకుని నిమిత్తము దైవ వాక్కు ప్రత్యక్షత దైవ జనాంగంలోంచి నీకు ఇస్తున్నాడంటే అది కేవలము కనికరము. అందుకే దానియేలు అన్నాడు, నీ కనికరమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మా స్వనీతి క్రియలను బట్టి కాదు. అలనాడు సుంకరి ఉపమానంలో దేవుడు కనికరాన్ని బట్టి పాపైనను చేతులెత్తి ప్రార్థన చేస్తే కనికర పూర్ణుడు పాపమును క్షమించాడండి. దేవుడు చాలా కరుణా సంపన్నుడు. ఈ విషయంలో నీవు ఎంత పరిస్థితిలో ఉన్నా, ఎరిగి చెడిపోతున్నా, దేవుని గాయాలు రేపుతున్నా, దైవ వాక్కు ప్రత్యక్షత నీ కొరకు పంపిస్తున్నటువంటి దేవుడును నీవు దృష్టిస్తూ ఆ ప్రత్యక్షత నా కొరకే అని నీవు దైవ వాక్యమును ఎమర్చుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుని వైపుకి తిరిగితే దేవుడు మరుక్షణం నీ వైపుకి తిరుగుతాడు. అందుకేనండి సుంకరిని నీతిమంతుడిగా తీర్చాడండి దేవుడు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. హల్లెలూయా. వేరొక స్వార్థ జోలికి వెళ్ళొద్దు, వేరొక యేసును పరిచయం చేసుకోవద్దు, వేరొక ఆత్మ చేత నింపబడద్దు. పౌలు అంటాడు, మీరు పొందిన ఆత్మగాక మరి ఒక ఆత్మ, మేము మీకు ప్రకటించిన స్వార్థగాక వేరొక స్వార్థ, మేము మీకు ప్రకటించిన యేసుగాక వేరొక యేసు. జాగ్రత్త సుమా. చాలా సంఘాలు వేరొక ఆత్మతో నింపబడుతున్నాయి, వేరొక యేసుతో నడిపింపబడుతున్నాయి. వేరొక స్వార్థ, వేరొక ఆత్మ నాశనానికి. దేనికి? నాశనానికి. బోధ మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. ఎలా ఉంటుంది బోధ? ఈజీ బాధ. నువ్వు ఎగురు, ఇష్టానుసారంగా ఊగు, ఎక్కడికి వెళితే వెళ్ళు, నువ్వు వెళ్ళేది పరలోకం. ఎందుకంటే ఏమంటున్నారు, దేవదేవుడు కొన్ని సంవత్సరాల క్రితం రక్తం చిందించింది నిన్ను నరకపు పాలు చేయడానికా? అంటే నువ్వు ఎలా పడితే అలా ఊగితే పరలోకం ఇచ్చేస్తాడా? ఈ పాపాత్ములందరినీ పరలోకంలో పెట్టుకుంటాడా దేవుడు? చెప్పండి. ఈజీ బోధకు మీరు ఎప్పుడు కూడా మొగ్గు చూపొద్దు. చాలామంది యవనస్తులు ఈజీ బోధలతో తిరుగుతున్నారు. దేవుడు విశాల మార్గం అని చెప్పలేదు మనకి, ఇరుకు మార్గం. అక్కడ కూడా దేవుడు చెప్పాడు, ఇరుకు మార్గములో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గములో ప్రవేశించేవారు ఎందరో. సినిమాలు చూడండి, తప్పు లేదు. షికారులకు వెళ్ళండి, తప్పు లేదు. త్రాగుడు తాగండి, తప్పు లేదు. అమ్మాయిలతో ఉండండి, తప్పు లేదు. దేవుడు కరుణామయుడు. దైవజనులు కూడా తాగుబోతున్నారు. క్రైస్తవులు అనబడినటువంటి వారు లోకములు నశించిపోతున్న వారిగా ఉన్నారు. సాతానుడు చాకచక్యంగా పనిచేస్తున్నాడు, వేరొక ఆత్మతో నింపుతున్నాడు, వేరొక యేసును పరిచయం చేస్తున్నాడు, వేరొక స్వార్థను ప్రకటింపజేస్తున్నాడు. జాగ్రత్త సుమా. ఎంత కఠినమైందో తెలుసా పరలోక రాజ్యం ప్రవేశించాలంటే? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే నా నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించం. వారు మనం సక్కర్లేనటువంటి నీతివంతులుగా, అంటే వాక్యం కొరకు ఆరాట పడక, వాక్యం మన దగ్గరికి వస్తున్నా వాక్యానికి లోబడకుండా ఉన్నామంటే మనం పరలోక రాజ్యం ప్రవేశించం. అందుకే దేవుని వాక్యం సజీవమై బలము గలద, ఏ రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే, మీ ప్రాణాత్మ మూలుగును విభాగించినంత మట్టుకు తూర్చు మిమ్మల్ని పరిశీలనలోనికి, పరీక్షలోనికి నడిపిస్తుంది వాక్యం. ముడతైనను కళంకమైన నట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగినటువంటి దేవుని నిమిత్తం మహిమ కలిగినటువంటి అనుభవంలో నడిపిస్తున్నది దేవుని యొక్క వాక్యం. నీవు వాక్యమును ప్రేమించావా, నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడవుతావు, ప్రేమించిన దానవుతావు. నీవు వాక్యమును తృణీకరించావా, దేవుణ్ణి తృణీకరించిన దానవు, తృణీకరించిన వాడవు అయిపోతావు.
ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈజీయా పరలోకం వెళ్ళడం? ఈజీ కాదు కదా, చాలా కష్టం. మన క్రియలు దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎప్పుడు కూడా మీ ప్రార్థనలు బట్టి అంచనా వేసుకోకండి. మరలా ఇంకోసారి చెప్తున్నాను, మీకు దేవుడు ఇస్తున్నటువంటి కళలను బట్టి, స్వప్నాలను బట్టి, దర్శనాలను బట్టి, ప్రత్యక్షతలను బట్టి, వ్రాత ప్రత్యక్షతలను బట్టి, స్వర ప్రత్యక్షతలను బట్టి, ఊహా ప్రత్యక్షతలను బట్టి, అదిగదిగోని బట్టి, ఇదిగోని బట్టి అంచనా వేసుకోకండి. నీవు దేవునికి ఏదో చేస్తున్న దాన్ని బట్టి అంచనా వేసుకోవద్దు. వాక్యములో నిలిచి ఉన్నావా లేదా? నీ క్రియలు వాక్యం అంగీకరించే క్రియలా కాదా? వాక్యం వస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా లేదా? దీన్ని బట్టి నువ్వు అంచనేసుకో. అప్పుడే మనం పరలోక రాజ్యం ప్రవేశించగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ఇట్టి మహా ఉచితమైన కృపలో దేవుడు మనల్ని నడిపించి మనందరినీ నిత్య రాజ్య వారసులుగా చేయునుగాక. ఆమేన్.